అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించిన ఘన విజయాలను ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ తాజాగా రోదసిలో ప్రవేశపెట్టిన బాహుబలి ప్రయోగం చెప్పుకోదగిన ప్రయోగంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన 4410 కిలోల కమ్యూనికేషన్ శాటిలైట్ నిర్దేశిత కక్షలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. భారత నౌకాదళ సమాచార అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన ఈ అత్యాధునిక ఉపగ్రహాన్ని జియో సింక్రొనైజ్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ జీటీఓలోకి ప్రవేశపెట్టడానికి ఎప్పటిలాగానే బాహుబలి రాకెట్ వాహనమైంది. చంద్రయాన్ 3లో వాడిన లాంచ్ వెహికల్ మార్క్ 3ని సాంకేతికంగా మరిన్ని మెరుగులు దిద్ది శక్తిని సైతం మరో 10% పెంచి ఈ మారు వినియోగించారు. 43.5 మీటర్లు ఎత్తున్న ఈ వాహక నౌకకు ఇది 5వ ప్రయాణం. రాబోయే రోజుల్లో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఈ రాకెట్ నే వాడబోతున్నందున ఈ ప్రయోగం అనేక కారణాల రీత్యా కీలకమైనది. అత్యంత బరువైన ఉపగ్రహాల ప్రయోగానికి ఇతర దేశాల ప్రైవేట్ సంస్థలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ఆత్మ నిర్భరత ప్రశంసనీయమైనది. భారీ ఉపగ్రహాన్ని కడుపులో భద్రంగా దాచుకున్న ఓ అతి భారీ రాకెట్ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయిన దృశ్యాలు చూసిన వారికి 1960లలో మన శాస్త్రవేత్తలు సైకిల్ మీద ఒక రాకెట్ విడిభాగాన్ని మోసుకుపోతున్న అలనాటి బ్లాక్ అండ్ వైట్ చిత్రం గుర్తుకొచ్చినట్లుంది. 1963లో తిరువనంతపురం సమీపంలోని తుంబా ప్రయోగ క్షేత్రం నుంచి 713 కేజీల బరువున్న రాకెట్ ఒక 30 కేజీల పేలోడ్ ని 207 కిలోమీటర్ల ఎత్తు వరకు మోసుకుపోవడంతో ఈ ప్రయాణం ఆరంభమైంది. చిన్న చిన్న అడుగులతో ప్రస్థానం కొనసాగి జిఎస్ఎల్వి వంటి భారీ రాకెట్ తో తరువాత దానిని సైతం పలు రీతిల్లో ఆధునీకరించుకుంటూ దేశం చేసిన సాహసాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎడ్ల బండి మీద ఉపగ్రహాన్ని తీసుకుపోయిన కాలం నుంచి అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి నడుం బిగించడం వరకు సాగినటువంటి ఇస్రో ప్రస్థానం మనసు పులకింపచేస్తోంది. బడ్జెట్ కేటాయింపుల్లో పాలకులు ప్రదర్శించే తేడాలను తట్టుకుని నిలిచి తనకు ఇచ్చిన దానితోనే అనేక ప్రయోగాలు చేసింది ఇస్రో. మనం చూసిన హాలీవుడ్ చిత్రాల నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో అంతరిక్ష యాత్రలు చేస్తోంది ఇస్రో. గగనయానాలు, చంద్రయానాలు, సూర్య నమస్కారాలు, అంగారక అధ్యయనాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒకే మారు 100 ఉపగ్రహాలను విభిన్నమైన కక్షల్లోకి వెదజల్లగలిగే సమర్థతను పెంచుకుంది. శతాధిక రాకెట్ ప్రయోగాలతో 550 ఉపగ్రహాలను నింగిలోకి చేర్చింది. విదేశీ ఉపగ్రహ ప్రయోగ వ్యాపారం చేస్తూ దేశానికి సంపాదించి పెడుతోంది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానించి మళ్లీ విడదీసిన స్పేడెక్స్ ప్రయోగం సాంకేతిక అద్భుతమే కాదు, అంతరిక్ష కేంద్రం నిర్మాణం కలను సాకారం చేయడంలో మరో అడుగులు వేస్తూ అగ్రరాజ్యాల సరసన దేశం తలెత్తుకుని నిలబడింది భారత్. ఈ విషయంలో సోవియట్ యూనియన్ అందిస్తున్న సహకారం విస్మరించలేనిది. తదనంతరం ఆ సహకారానికి పరిజ్ఞానం బదలాయింపుకి అడ్డుపడిన అమెరికా మనను పెట్టిన కష్టాలు ఎప్పటికీ విస్మరించలేనివి. భారతదేశం నుంచి రోదసిలోకి వెళ్లబోతున్న గగన్యాన్ వ్యోమగాములు 4గురిని ప్రధాని మోదీ గత ఏడాది దేశానికి పరిచయం చేస్తూ 40 ఏళ్ల తర్వాత భారతీయులు అంతరిక్షంలోకి వెళ్తున్నారు అని ఒక మాట అన్నారు. ప్రజలకు మాత్రం రాకేష్ శర్మ అంతరిక్షయానం, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రశ్నకే సారే జహాసి అచ్చా అంటూ అతడిచ్చిన సమాధానం గుర్తుకొచ్చాయి. 4 వీరులను అంతరిక్ష యాత్రకు సిద్ధం చేసే క్రమంలో మొన్న జూన్లో సుభాష్ శుక్లా రోదసిలో ఎంటర్ అయిన 2వ భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాసాకు 600 కోట్లు చెల్లించి మరి ఈ యాక్సియం 4 యాత్రలో పాలు పంచుకున్నట్లు శుక్లాకు లభించిన అనుభవం, నైపుణ్యం భారత భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు ఉపకరిస్తుందన్నమాట. ఇక మరో 10 ఏళ్లలో సొంత అంతరిక్ష కేంద్రం కట్టుకోవాలని, మరో 12 ఏళ్లకు చంద్రుడి మీద మన వ్యోమగాములు కాలు మోపాలని లక్ష్యాలు పెట్టుకుని దేశాన్ని స్పేస్ సూపర్ పవర్ గా తీర్చిదిద్దున్నందుకు ఇస్రోను అభినందించి తీరాల్సిందే. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. ఇక గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన పరీక్షను జనవరిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతరిక్షంలోకి మానవులను పంపాలని ఇస్రో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం గగన్యాన్ ప్రాజెక్టును చేపట్టింది. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రాకెట్ లో ఆస్ట్రోనాట్లను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప్రయోగాన్ని 2027లో చేపట్టాలన్న సంకల్పంతో ఉన్నట్లు ఇస్రో చీఫ్ నారాయణన్ తెలిపారు. ఇప్పటికే ఆ మిషన్ కు చెందిన సుమారు 8000 టెస్టులను నిర్వహించినట్లుగా ఆయన వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. భూ కక్షలోకి మానవులను పంపడానికి ముందు కనీసం 3 సార్లు మానవరహిత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక జాతీయ అంతరిక్ష స్టేషన్ కు చెందిన కీలక విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. 2028లో భారతీయ అంతరిక్ష స్టేషన్ కు చెందిన ఫస్ట్ మాడ్యూల్ ను లాంచ్ చేయనున్నట్లుగా ఇస్రో చీఫ్ చెప్పారు. మొత్తం 5 మాడ్యూల్స్ ను నింగిలోకి పంపనున్నారు.
5 మాడ్యూల్ ఆర్బిటల్ ల్యాబ్ ను 2035లో ఆపరేషన్ లోకి తీసుకొస్తున్నట్లుగా నారాయణన్ తెలిపారు. భారతీయ స్పేస్ స్టేషన్ కనీసం 52 టన్నుల బరువు ఉండబోతోంది. 3 లేదా 4 వ్యోమగాములు ఉండే రీతిలో దీన్ని నిర్మిస్తున్నారు. స్వల్పకాలం పాటు 6 పూర్తి సౌకర్యాలతో నెలల తరబడి ఉండేలా భారతీయ స్పేస్ స్టేషన్ ను నిర్మించనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పారు. స్వదేశీ వ్యోమగాములను స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ రాకెట్లు అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2027లో ఈ మానవ సహిత యాత్ర చేపట్టే అవకాశం ఉంది. అంతకంటే ముందు గగన్యాన్ యాత్రలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో మానవరహిత టెస్ట్ ఫ్లైట్ ను ప్రయోగించబోతున్నారు. ఈ రాకెట్ లో వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపిస్తారు. మానవ సహిత యాత్రకు అవసరమైన సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను పరీక్షించడమే యాత్ర ఉద్దేశం. మానవ సహిత గగన్యాన్ యాత్రకు 4 వ్యోమగాములు శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఎంపికయ్యారు. ఇస్రో ఆధ్వర్యంలో వారికి ఇప్పటికే శిక్షణ ప్రారంభమైంది. శుభాంశు శుక్లా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు వెళ్లొచ్చారు. జాతీయ అంతరిక్ష దినం సందర్భంగా 4 వ్యోమగాములు సమావేశమై తమ అనుభవాలను పంచుకున్నారు. ISS నుంచి మన భూమికి దర్శించడం గొప్ప అనుభూతి ఇచ్చిందని శుభాంశు చెప్పారు. అది అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మానవులకు భూమి ఎంతో విలువైన గ్రహం అని అర్థమైందని చెప్పారు. 2047 నాటికి ఇండియా స్పేస్ లీడర్ గా ఎదగడానికి తన ఈ యాత్ర దోహదపడుతుందన్నారు. మరో 20 ఏళ్లలో మనం అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమన్నారు. అమెరికాకు చెందిన నాసాతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి ప్రయోగించినటువంటి నిసార్ ఉపగ్రహం నవంబర్ 7వ తేదీ అంటే రేపటి నుంచి ఆపరేషన్ లోకి వస్తుందన్నారు. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడర్ అత్యంత ఖరీదైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. భూగ్రహంపై ఉన్న మంచు కేంద్రాలను ప్రతి 12 రోజులకు 2 సార్లు మానిటర్ చేసే సామర్థ్యం ఆ ఉపగ్రహానికి ఉన్నట్లు శుభాంశు తెలిపారు. ప్రస్తుతం అంతరిక్షంలో 2 స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి 5 దేశాల స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాగా మరొకటి చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగంగ్ స్పేస్ స్టేషన్. కానీ కొంతకాలం తర్వాత భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం కానుంది. తొలి మాడ్యూల్ 2028 నాటికి నింగిలోకి పంపించడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మాడ్యూల్ దాదాపుగా 10 టన్నులు ఉండొచ్చని అంచనా. దీన్ని భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్ తో పాటు మరిన్ని సౌకర్యాలను కలిగి ఉంటోంది. అంతరిక్షం, ఔషధాలు, గ్రహాంతర అన్వేషణకు ఈ మాడ్యూల్ వేదిక కానుంది. ఆత్మనిర్భర భారత్ కు దోహదం చేస్తూ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేసి ప్రయోగిస్తున్న ఇటువంటి ఉపగ్రహాలు భారత కీర్తి కిరీటంలో కలికితురాళ్లుగా నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం బాహుబలి ఉపగ్రహ ప్రయోగం విజయం, విక్రమ్ సారాభాయ్ దూరదృష్టికి, అబ్దుల్ కలాం స్ఫూర్తికి, సతీష్ ధావన్ నిబద్ధతకు, ఇస్రో శాస్త్రవేత్తల కఠోర శ్రమకు ప్రతీకగా మారుతోంది. ఇస్రో కేవలం రాకెట్ ప్రయోగించడమే కాదు, భారత భవిష్యత్తును అంతరిక్షంలో సువర్ణ అక్షరాలతో లిఖిస్తుందంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.